హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, ఎన్ఎం సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్. మనం ఈ వీడియో సిరీస్లో గ్రామం పుట్టుక, గ్రామ పంచాయతీ వ్యవస్థలో జరిగిన మార్పులు, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం చర్చించాము. ఈ వీడియోలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం గురించి మరి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం చర్చించుకుందాం. వీటికి ముందుగా గ్రామ పంచాయతీ అంటే ఏంటి, వాటిని ఎలా నిర్వహించవచ్చో క్లుప్తంగా తెలుసుకుందాం. గ్రామం అంటే నిర్దేశిత భూ సరిహద్దులు కలిగిన ఒక నివాసిత ప్రాంతాన్ని మనం గ్రామం అని నిర్వచించవచ్చు. గ్రామ పంచాయతీ అంటే స్వయం పాలక వ్యవస్థ కలిగిన గ్రామాన్ని మనం గ్రామ పంచాయతీ అని చెప్పుకోవచ్చు. మరో విధంగా చెప్పాలంటే నిర్దేశిత భూ సరిహద్దులు కలిగి పరిపాలక వ్యవస్థను కలిగి ఉన్న ఒక నివాసిత ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ అని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీలో పలు రకాలు ఉన్నాయి. వార్షిక ఆదాయం ఆధారంగా గ్రామ పంచాయతీను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి నోటిఫైడ్ గ్రామ పంచాయతీ, రెండు నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ. వార్షిక ఆదాయం 60,000కు పైగా ఉండే గ్రామ పంచాయతీని నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారు. దీన్నే మేజర్ గ్రామ పంచాయతీ అని కూడా పిలుస్తారు. వార్షిక ఆదాయం 60,000కు లోబడి ఉన్న గ్రామ పంచాయతీని నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ లేదా మైనర్ గ్రామ పంచాయతీ అని పిలుస్తాం. కనీసం 500 మంది ఓటర్లున్న గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించాలని పంచాయతీరాజ్ చట్టం చెబుతుంది. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నది. కానీ తెలంగాణలో తండాలను గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేశారు. కాబట్టి 500 మంది ఓటర్లు అన్ని తండాల్లో ఉండడం సాధ్యమైన పరిస్థితి కాదు. కాబట్టి ఈ సంఖ్యను సగానికి కుదించారు. అంటే కనీసం 250 మంది ఓటర్లు ఉన్నా కానీ ఆ తండాను లేదా ఆ ప్రాంతాన్ని గ్రామ పంచాయతీని గుర్తించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే తెలంగాణలో కనీసం 250 మంది ఓటర్లు ఉన్న ప్రాంతాన్ని, గ్రామాన్ని లేదా తండాను గ్రామ పంచాయతీగా గుర్తించారు. గ్రామంలోని ఓటర్ల సంఖ్య ఆధారంగానే ఆ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య అంటే ఇక్కడ సర్పంచ్ను, వార్డు మెంబర్ను కలుపుకొని అనుకోవాలి. ఒక గ్రామంలో 300 వరకు ఓటర్లు ఉంటే ఆ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య 5గా నిర్ణయిస్తారు. అంటే ఈ 5లో ఒక సర్పంచ్ అయితే మిగిలిన 4 వార్డు మెంబర్లు. ఈ లెక్కన 300 వరకు ఓటర్లు ఉంటే ఆ గ్రామాన్ని 4 వార్డులో విభజించవచ్చని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మనకు చెబుతున్నది. మినిమం 5 గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి గరిష్టంగా 21 మంది వరకు గ్రామ పంచాయతీ సభ్యులుగా ఉండొచ్చు. అంటే జనాభాను బట్టి, ఓటర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. 300 వరకు ఓటర్లు ఉంటే 5 గ్రామ పంచాయతీ సభ్యులు ఉంటారు. 301 నుంచి 500 వరకు ఉంటే ఆ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య 7కు పెంచుతారు. అలాగే 501 నుండి 1500 వరకు ఉంటే సభ్యుల సంఖ్య 9గా ఉంటుంది. 1501 నుండి 3000 వరకు ఓటర్లు ఉంటే ఆ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య 11గా నిర్ణయిస్తారు. 3001 నుండి 5000 వరకు ఓటర్లు ఉంటే ఆ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య 13. 5001 నుండి 10,000 వరకు గ్రామంలోని ఓటర్ల సంఖ్య ఉంటే ఆ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య 15గా ఉంటుంది. 10,000 నుండి 15,000 వరకు ఓటర్లు ఉంటే ఆ గ్రామంలో పంచాయతీ సభ్యులు 17 మంది ఉంటారు. 15,000 నుండి 25,000 వరకు ఓటర్లు ఉంటే సభ్యుల సంఖ్య 19గా ఉంటుంది. 25,000 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్న గ్రామంలో పంచాయతీ సభ్యుల సంఖ్య 21 ఉంటుంది. ఇది గరిష్టంగా 21. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సభ సభ్యులు వీరందరినీ కలిపి గ్రామ పంచాయతీ అంటాం. వీరిని గ్రామ పరిపాలక వ్యవస్థ అని కూడా పిలవచ్చు. ఇది గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం. అదేవిధంగా చట్టం పంచాయతీ ఎన్నికల గురించి కూడా స్పష్టంగా నిబంధనలు పేర్కొంది. గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రత్యక్షంగా జరుగుతాయి. ప్రజలు సర్పంచ్ని, వార్డు మెంబర్లను నేరుగా ఎన్నుకుంటారు. ఎన్నికైన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అంటే రాజకీయ పార్టీల గుర్తుపై కాకుండా ప్రజలు స్వతంత్రంగా పోటీ చేస్తారు. గ్రామ పంచాయతీలో వీరితో పాటు కొందరు నామినేటెడ్ పద్ధతిలో నియుక్తులవుతారు. వారిని కోఆప్టెడ్ సభ్యులు అంటారు. సీనియర్ సిటిజన్, ఎన్జిఓలు,
గ్రామ అభివృద్ధి కోసం విరాళం ఇచ్చిన వారు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి, ఇలాంటి కోటాల నుంచి ముగ్గురిని నామినేట్ పద్ధతిలో కోఆప్ సభ్యులుగా నియుక్తులవుతారు. ఈ కోఆప్ సభ్యులు గ్రామ పంచాయతీ సభ్యులుగా ఉంటారు, కానీ గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి ఓటు హక్కు ఉండదు. అలాగే మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడైన ఎంపీటీసీ ఆయన నియోజకవర్గంలోని గ్రామాల్లోని గ్రామ పంచాయతీలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ ఆయనకు ఓటు హక్కు ఉండదు. ప్రతి గ్రామ పంచాయతీ ఏడాదిలో 2 సార్లు, అంటే కనీసం 6 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. ఈ గ్రామ సభ సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షతన జరుగుతుంది. ఒకవేళ కనీసం 6 నెలలకు ఒక గ్రామ సభ లేదంటే సంవత్సరంలో 2 సార్లు గ్రామ సభ నిర్వహించకుంటే ఆ సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు. నెక్స్ట్ వీడియోలో గ్రామ పంచాయతీ పనితీరు, గ్రామ పంచాయతీ బాధ్యతలు, విధులు, అలాగే గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులు ఎలా ఉంటాయి వాటి వివరాలను చర్చిస్తున్నాం.